టార్చ్ చిన్న వెలుగు పెద్ద మార్గం. చీకటంటే భయం కాదు, చీకటంటే వెలుగు, విలువ తెలిపే స్థలం. వెలుగు యొక్క విలువ తెలిపే స్థలం. చుట్టూ అంధకారం ఉన్నప్పుడు ఒక చిన్న టార్చ్ వెలిగితే అది మొత్తం చీకటిని తొలగించదు, కానీ మన ముందున్న అడుగు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అదే టార్చ్ యొక్క గొప్పతనం. జీవితం కూడా అంతే. మొత్తం భవిష్యత్తు ఒక్కసారిగా కనిపించదు. రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఎంత దూరం వెళ్తామో తెలియదు, కానీ ఈరోజు చేయాల్సిన ఒక అడుగు మాత్రం మన చేతుల్లో ఉంటుంది. టార్చ్ మనకిదే నేర్పిస్తుంది. మొత్తం దారి చూపించాల్సిన అవసరం లేదు, ముందున్న అడుగు సరిపోతుంది. చీకట్లో నిలబడి వెలుగు లేదు అని వాపోయే వాళ్ళు అందరూ టార్చ్ లైట్ వెలిగించి నడిచేవాళ్ళు మార్గాన్ని కనుగొంటారు. టార్చ్ అనేది చిన్నదే, కానీ అది ధైర్యాన్ని ఇస్తుంది. నీలో ఆశని రేకెత్తిస్తుంది, నిన్ను నడిపింప చేసేలా చేస్తుంది, నీలో ఉన్న నమ్మకాన్ని పురుగొలుపుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా టార్చ్ లాంటి వాళ్ళు వస్తారు. ఒక మాట, ఒక సలహా, ఒక ప్రేరణ, ఒక నిజమైన తోడు. అవి పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ అవి మన జీవితంలో చీకటిని తొలగించే వెలుగులు. మరొక నిజం తెలుసా? టార్చ్ పని చేయాలంటే బ్యాటరీ ఖాళీగా ఉండకూడదు. మన లోపల శక్తి లేకపోతే, మన లోపల నమ్మకం లేకపోతే, మన లోపల ఆశ లేకపోతే ఎంత మంచి అవకాశం వచ్చినా వెలుగు రాదు. కాబట్టి నీ టార్చ్ని రీఛార్జ్ చేసుకో. నీ మనసును సానుకూల ఆలోచనలతో నింపుకో. నీ లక్ష్యాన్ని గుర్తు చేసుకో. నీ శక్తిని నమ్ము. చీకటి భయపెడుతుంటే గుర్తు పెట్టుకో. టార్చ్ ఉన్నవారు చీకటికి భయపడడు, ఎందుకంటే అతని వెలుగు అతని చేతుల్లోనే ఉంది. నువ్వు కూడా నీ జీవితంలో టార్చ్ అవ్వు. నీకు మాత్రమే కాదు, ఇతరులకు కూడా. స్లో మోటివేషన్ కాకుండా నీలో నీవు ధైర్యాన్ని నింపుకో. నీ జీవితాన్ని ఒక టార్చ్ బేరర్లా ఉపయోగించు. టార్చ్ నీకు మాత్రమే కాకుండా ఇతరులకి వెలుగు చూపేలా నీవు తయారు చేసుకో. అదేనండి, నిన్నుగా తయారు చేసుకో. నిన్నుగా మార్చుకో. నీ దారిలో నువ్వు వెళ్తూ, నీ వెనక వేరే వాళ్ళ ఆలోచనతో కాకుండా నీ దారిలో నువ్వు వెళ్తూ, నీ దారిలో కొంతమందిని ప్రయాణం చేసేలా నీ వెలుగు ఉండాలి.